అకాడమిక్ ఇయర్ మొదలయ్యి నెల రోజులైంది. అయినా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు ఆకలి కేకలు మాత్రం తప్పటం లేదు. ఇప్పటి వరకు మెస్లు తెరుచుకోలేదు. మెస్ను ప్రైవేటు పరం చేయడంతో స్టూడెంట్స్కు కష్టాలు మొదలయ్యాయి. 2 ఏళ్ల నుంచి రగులుతున్న ఈ మెస్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. కేయూలో ఎప్పుడు ఏదో ఒక సమస్య రగులుతూనే ఉంటుంది. గత 2 ఏళ్లుగా మెస్ సమస్య స్టూడెంట్స్ ను వేధిస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా సమస్య మాత్రం కొలికి రాలేదు. ప్రస్తుతం క్యాంపస్లో 2 మెస్లు పనిచేస్తున్నాయి. కామన్ మెస్ ను 2 ఏళ్ల క్రితం ప్రైవేట్ పరం చేయడంతో కేయూలో మెస్ గొడవ మళ్లీ మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల దాటిపోయినా హాస్టల్ మెస్ మాత్రం ఓపెన్ కాలేదు. దుబారా జరుగుతోందన్న కారణంతో కామన్ మెస్ ను ప్రైవేట్ పరం చేశారు. దీంతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. నిరసనలు, ఆందోళనలు, రిలే ఆమరణ నిరాహార దీక్షలు చేసినా లాభం లేకపోయింది. నిత్యం పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సిన విద్యార్థులు గత 2 ఏళ్లుగా తిండి కోసం పోరాడుతూనే ఉన్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో కేయూ విద్యార్థులకు కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి నెలకొంది. కేర్ టేకర్ల లావాదేవీల కారణంగానే ఫుడ్లో నాణ్యత పడిపోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కల్పవల్లి వంటిది. అట్లాంటి కాకతీయ యూనివర్సిటీని గత పాలకులు నిర్లక్ష్యంతో గాలికి వదిలేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు. అనేకమైనటువంటి సమస్యలతో అనేకమైనటువంటి ఉద్యమాలను జరిగినా కానీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో అనేకమైనటువంటి పోరాటాల్లో జరిగినటువంటి కామన్ మెస్ గురించి ఇది సుదీర్ఘంగా కొనసాగింది ఈ పోరాటం. అయినా కానీ మనం కామన్ మెస్ని సాధించలేకపోయాం. అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా మెస్ తెరవకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టూడెంట్స్ చేసేదేమీ లేక హాస్టల్ రూమ్లోనే వంట చేసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులను కేయూ అధికారుల నిర్ణయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థులకు కనీసం తిండి కూడా సరిగ్గా లేకపోవడంపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ప్రప్రథమైనటువంటి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఈరోజు ప్రైవేట్ మెస్ బారి వల్ల ఈరోజు విద్యార్థులు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో పోయిన వైస్ ఛాన్సలర్ గత సంవత్సరం నుండి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్ పెట్టి ఈరోజు విద్యార్థులకు శాపంగా మారిండు. చదువుకుందామని చెప్పేసి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తరుణంలో వాళ్ళకు కనీసం భోజనం లేక, కనీసం వాళ్ళకు వసతి లేక ఈరోజు విద్యార్థులకు పెను శాపంగా మారింది. మెస్ ప్రాబ్లమ్స్ పై అధికారులు స్పందించకపోతే మరోసారి తాము ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు.